అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెలి ఎల్లారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళిలు విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపిస్తున్న నాయకులను అక్రమ అరెస్టులతో రాష్ట్ర ప్రభుత్వం భయపెడుతూ అరాచకం సృష్టిస్తుందన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారన్నారు. అట్లే రకరకాల పథకాలతో తెలంగాణ ప్రజల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా కుప్పగూలక తప్పది. ఈరోజు మా నాయకులైన ఎమ్మెల్యే గారైన పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పరామర్శించేందుకు గౌరవ మాజీ మంత్రివర్యులు తన్ని హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంటికి పోతే అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు నిర్బంధించడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మర్యాద కొద్ది మీ పరిపాలన మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అంతేగాని అక్రమంగా ప్రతిపక్ష పార్టీలను నిర్బంధించి అక్రమ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊకోరని హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ పెద్దలను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రశ్నిస్తే మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. అది మరి ఒకనాటి మాట జ్ఞాపకం వస్తుంది. ఇందిరాగాంధీ చేసిన ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ఈయన దురాఘాతాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గమనించు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, లెక్కలను సరిగ్గా చూయించు. 10 సంవత్సరాల పాలనలో జనరంజకంగా పేద ప్రజలు మరి ఒకవైపు అడ్జేసి పరిపాలించినాడు కేసీఆర్ గారు. అదే కాకుండా 1029 గురుకుల హాస్టల్ను తీసుకొచ్చి వేలాది మంది, అన్ని వీళ్ళు వాళ్ళు అని లేకుండా అన్ని కులాలకు సంబంధించి ఒక గురుకుల హాస్టల్ను చేస్తే ఇవాళ దాదాపు 100 మంది పిల్లలు అదైండ్రు, 1000 మంది పిల్లలు అదైపోతుండ్రు. అది అటు చూసేది లేదు. కానీ ఇటు కాంగ్రెస్ హరీష్ రావు మీద, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, మరి కౌశిక్ రెడ్డి మీద, ఇంకా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడదామనుకుంటున్నావో తస్మాత్ జాగ్రత్త.